బాలామృతంతో గవ్వలు తయారు చేసుకోవడం చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బాలామృతం పిండి తీసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ అనేది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. బాలామృతం పిండిలో పంచదార ఉంటుంది కాబట్టి గవ్వలు స్వీట్గా ఉంటాయండి. కొద్దిగా వంట సోడా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. వాము వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండి అనేది ముద్ద ముద్దగా లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొద్దిగా వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. బాలామృతంలో పంచదార ఉంటుందన్నాను కదండి, పిల్లలకి కొద్దిగా స్వీట్గా సాల్టీగా ఉంటుందని నేను ఇలా తీసుకున్నాను. తీపి ఇష్టం లేదనుకున్న వాళ్ళు బాలామృతం పిండిని జల్లించి తీసుకుని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. జల్లించి తీసుకోవడం వలన పిండి మెత్తగా ఉండి గవ్వలు రావు. 1 అరకప్పు బొంబాయి రవ్వ వేసుకుంటే గవ్వలు బాగా వస్తాయండి కరకరలాడుతూ. మిగతా ప్రాసెస్ సేమ్. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 1 అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని గవ్వల కింద చేసుకోవాలి. ఇది గవ్వల బల్ల. పిండిని ఇలా కొద్దిగా తీసుకొని రౌండ్గా బాల్లా చేసుకొని గవ్వల బల్ల మీద పెట్టి ప్రెస్ చేసుకుంటే గవ్వలా వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా దీని మీద పెట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా పిండిని కొద్దిగా తీసుకొని గవ్వల్లా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర గవ్వల బల్ల లేకపోతే మనం చేతికేసుకునే గాజుల్ని లైన్గా పెట్టుకొని గవ్వల కింద చేసుకోవచ్చండి. ఇలా గవ్వలు మొత్తం చేసుకోవాలి. గవ్వలన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత గవ్వలు వేసుకొని వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే వేపుకోవాలి గవ్వలు. హైలో పెట్టుకుంటే వేగవు, మెత్తగా ఉంటాయి కరకరలాడకుండా. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుతూ వేపుకోవాలి. గవ్వలు వేగడానికి కొంచెం టైం పడుతుందండి. చూసారా, గవ్వలు కలర్ మారుతున్నాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గవ్వల్ని వేపుకోవాలి. గవ్వలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
గవ్వల ప్రాసెస్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.